వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో జనగామ, బచ్చన్నపేట, నర్మేట మండల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. జనగామ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఉసవేరు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కాయిదారపు రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్ట్ సౌజన్యంతో క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంలో ఇటువంటి పోటీలు కీలకమని నిర్వాహకులు తెలిపారు. గ్రామ పంచాయతీ తరపున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీలు నర్మేట, జనగామ, బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన క్రీడాకారులందరూ ఇచ్చేసినారు. వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం. క్రీడాభిమానులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మాకు గ్రామ పంచాయతీకి క్రీడాకారులందరికీ భోజన వసతి కల్పించిన పెద్దలు కాయిదాపురం రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు. గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున గత 30 ఏళ్ల కింద ఎప్పుడో జరిగిన క్రీడలు పోయిన 4-5 సంవత్సరాల క్రితం క్రీడోత్సవాలు జరిగినాయి. ఆ తర్వాత ఆ ఉసవేరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ భోజనాలు స్వీకరించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామాయంపేట పట్టణ అభివృద్ధిని పక్కన పెట్టి నాయకులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేటలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఎంపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినట్టయితే ఈసారి మాకు ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వాళ్లకు 12 బీజేపీ కౌన్సిలర్లను మీరు గెలిపించినట్టయితే తప్పకుండా రామాయంపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికకు రేపు జరగబోయే పురపాలక ఎన్నికల్లో రామాయంపేటలో 12 వార్డులో కూడా ఎక్కువ వార్డులను కైవసం చేసుకొని ఖచ్చితంగా రామాయంపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగరేస్తారని చెప్పేసి సంబంధించి ఈ చైర్మన్ తర్వాత సంవత్సరాల కాలంలో 2 కోట్ల అవినీతి జరిగిందంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నాయకుల యొక్క అవినీతి ఏ రూపంలో ఉందో, ఎంత దారుణంగా ఉందో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధిలోని తర్లువాడ పంచాయతీలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చారిత్రక బుర్రకథ కార్యక్రమం ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో విజేతలైన జట్లకు నాయకులు బహుమతులు అందజేశారు. అనంతరం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలి రాంబాబు నాయుడు మాట్లాడుతూ పండుగలు పార్టీలకు అతీతంగా గ్రామ ఐక్యతతో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ముఖ్యంగా రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, మహిళలకు, ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకరితో అందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ 5 నిమిషాల లోపే మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన మాస్టర్ గారు అప్పలరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిలకలూరిపేటలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పురుషోత్తపట్నంలో ఉత్సాహంగా సాగింది. ఈ పోటీలను విడుదల రజని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి ఆడి పార్టీ శ్రేణుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారు.
సంక్రాంతి పండుగను క్రీడలతో కలిపి నిర్వహించడం యువతలో ఉత్సాహాన్ని పెంచిందని నాయకులు తెలిపారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ చురుకుగా సహకరించాలని కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఒక సర్వే చేయబడ్డది. ఈ రోడ్డు యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు పోతున్నారు, అందులో ఎవరు ఎంతమంది మృత్యువాత పడుతున్నారు అనే దాని మీద ఒక సర్వే చేస్తే మొత్తం మీద ఏం తెలిసిందంటే 18 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. వాళ్ళు మరి అందరికి కూడా మన ఎవరైతే ఈ యొక్క వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ లోపల చలనం రావాలి, వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొకటి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది ఎప్పటికైనా. అంటే ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి రోడ్డు మనము ఎవ్రీడే మనం ఎవరో ఒకరు ఏదో రూపంలో వాహనం ద్వారా ప్రయాణం చేస్తుంటాం కనుక మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రమాదాలను నివారించాల్సిందిగా మరి ఈ యొక్క ప్రజలనే కాకుండా ఇక్కడ విచ్చేసిన వాళ్ళనే కాకుండా ఈ యొక్క సమస్త మండల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగాయి. ప్రత్తిపాడు మండలంలోని గజ్జనపూడి, సరభవరం గ్రామాల మధ్య నిర్వహించిన కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2 గ్రామాల ప్రజలు ఒకే చోట సమీకృతమైన మొత్తం 18 పందాలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. గట్టి పోటీ అనంతరం గజ్జనపూడి గ్రామానికి చెందిన కోళ్లు 11 పందాల్లో విజయం సాధించాయి. ఒప్పందం మేరకు దాకారపు కృష్ణ వర్గానికి చెందిన పందెపు రాయిళ్లు పల్సర్ బైకును గెలుచుకున్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కళావేదికలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పాలకొండ శ్రీ సూర్యచంద్రకళ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు బౌరోతు శంకరరావు పాల్గొన్నారు. దక్షిణ దిక్కున ప్రవహించే తరతరాలు జీవరాశుల జీవ నదీమ తల్లి నాగావళి నది ప్రవాహ శోభితమైనది మన పాలకొండ. నిత్య దగ్గర లక్ష్మీ తేనీరు, పార్వతమ్మ శుద్ధమైన అల్పాహారం, ఒకనాటి తిరుపతి సాగు రుచికరమైన భోజనశాల, పాత బజారులో కూరగాయల కొట్లు, నందాల వారి అందమైన బంగారు కొట్టు, శాసగిరి సూరిబాబు హరిబాబు సారథ్యంలో పౌరాణిక నాటక పద్యాల సాధన,
భార్గవ కృష్ణ కూచిపూడి జానపద నృత్య శిక్షణాలయం, నివేదిత శాస్త్రీయ నృత్య శిక్షణాలయం, శ్రీ కోటదుర్గ కళాసేవ సమితి, పాలకొండ సర్వకరణ నిలయం. ఇక్కడ రాజకీయ నాయకులు రాష్ట్రంలోనే పేరుని కన్నవారు. పాలకొండ కనకండ, నోరూరించే చుండుకొండ, మానవత్వం పరిమళించే మమతానురాకార భూదండ, మహిమాన్వితమైనది మన పాలకొండ. వినయంతో ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రసిద్ధ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోశాలలో కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలోని గోవులకు శాస్త్రోక్తంగా విధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి గోమాతకు పూజలు చేసి గోవు ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు వివరించారు. గోమాత పూజ వల్ల సకల శుభాలు జరుగుతాయని, కనుమ పండుగను దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. వనస్పతిస్తవ వృక్షాదమిల్వః తస్య ఫలానుగమధానుగంధమాదాంతరాయ భవతి మాతా ఆయుష్మంతర్గరోదమా చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమహేశ్వరీ చంద్రసూర్యాగ్నిధర్వాభా శ్రీమదమగ్రహ సామంధనస్య దామినా భక్త్యం దదాతు స్వామినే తత్వధారతమాత్సర్యం నలోభోనాశుభావతి భవంతి కులపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జ మాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయ శ్రీరంగధామి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లిలో నిర్వహిస్తున్న జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కోడగిత్తలను దారులతో పట్టుకుని రోడ్లలోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా కోడగిత్తలు జనాలపైకి దూసుకొచ్చిన సందర్భంలో కొంతమంది భయభ్రాంతులకు గురయ్యారు. జల్లికట్టును తిలకించేందుకు గ్రామానికి భారీగా జనాలు చేరుకున్నారు. యువకులు పశువులను నిలువరించి చెక్క పలకలు, బహుమతులు చేజిక్కించుకోవాలని పోటీ పడ్డారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారమ్మల వనదేవతలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం మార్గ మధ్యంలో గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేస్తున్నారు. సమ్మక్క సారమ్మలను నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బోరాజ్ మండలం హతిఘాట్లో చనాక కోరాట పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించి ప్రధాన కాలువను నీటిని విడుదల చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా 386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలో సీఎం పర్యటించారు. పొంకల్ గ్రామంలో సదర్వెట్ బ్యారేజీని ప్రారంభించారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ఏఎంబి సినిమాస్ ప్రారంభోత్సవానికి వచ్చిన మహేష్ బాబును చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనం తాకిడికి తోపులాట జరగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించి అభిమానుల మధ్య నుండి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకువెళ్లారు. దీనితో అక్కడ ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తగా మారింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం రత్నంపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు చోడవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రత్నంపేట, జగ్గంపేట, బుచ్చంపేట, కొంతలం గ్రామాల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు కిలోమీటర్ మేర ఘన స్వాగతం పలికారు. నాకు అత్యంత ఆత్మీయుడు, సైబర్ సమానుడు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఒక మంచి నాయకత్వాన్ని వహించడానికి సిద్ధపడుతున్న నా సోదరుడు పెద్ద నాగేష్ గారికి, రాగానే 1 కిలోమీటర్ ముందే అత్యంత ఆత్మీయ స్వాగతం పలికిన మా ఆడపడుచు అందరికీ మిమ్మల్ని పేరు పేరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ మీ అందరూ సొంతంగా నా మీలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు ఎగురుతున్నాయి. అన్ని రకాల పిండి దొరుకుతుందని రాస్తున్నారు, కానీ ప్రేమ దొరుకుతుందని రాయలేదు. కానీ రత్నంపేట సంక్రాంతి ఒక 200 తూర్పుగోదావరి జిల్లాలో 300 పశ్చిమ గోదావరి జిల్లాలో రత్నంపేట గ్రామం కార్యక్రమం 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సూరపు రాజాపేట గ్రామంలో మన ఊరు ఎస్ఆర్పేట గ్రూపు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రాచీన సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, ముగ్గుల పోటీలు, ఫన్నీ గేమ్స్, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతో గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటనందూరు మండలం టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2013 నుంచి ప్రతి సంవత్సరం మన ఊరు గ్రూపు ద్వారా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముందుగా మన సంక్రాంతి శుభాకాంక్షలు. మనూరు గ్రూపు సభ్యులు అందరూ కూడా గత 2013 అలాగే తర్వాత భావితరాలు కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇలాగ ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకి, అలాగే పెద్దలకి, నాయకులకి అందరు కూడా ముందుగా నమస్కారం. అందరికి కూడా ముందేస్తూ సంక్రాంతి ఊళ్ళో పండుగ అనేది బాగా జరుగుతుంది కూడా. ఇంకా పైన కూడా ఇప్పుడైనా కాదు, ఇంకా రానున్న ముందు రోజులు కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకి,
పిల్లలకి పెద్దలకి కార్యకర్తలకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి సంవత్సరం అందించారు. అలాగే మా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండగ జరుపుకున్నాం. అందరికీ మీ హృదయపూర్వకులతో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతతో సెలవు తీసుకున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఉన్నది కాబట్టి ఈ యువతకి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గ్రామ ప్రజలు పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో మరో గ్రూప్ సభ్యులు అనంతకాలంగా ముందుండి నడిపించి ఎవరికి దోసిన చందాలు ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయంగా మా మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మా కుర్రవాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయంగా ముందు కూడా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండుబోట్లవారిపాలెం గ్రామంలో శ్రీ వినాయక స్వామి వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, తెలుగువారి సాంప్రదాయాలు, విలువలు భావి తరాలకు తెలియజేసేలా ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మనం పొరుగునున్నటువంటి ప్రజలను కూడా భగవంతుడికి ఏ విధమైనటువంటి ఆరాధన ఇస్తామో మనం అదేవిధంగా వాళ్ళని కూడా గౌరవించేటటువంటి శక్తి మీ అందరిలో రావాలి. ఎవరిని కూడా తిరస్కరించకూడదు. అనేక రకాలైన ప్రజానీకం ఉంటారు. వాళ్ళందరిని కూడా మనకు దేవుళ్ళలాగానే భావించాలి. అందరిని కూడా మనం గౌరవించాలి. అటువంటి ఇక్కడ ఒక వ్యక్తిత్వ ధోరణ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. నా దృష్టిలో పంతులు గారి నేడుగా ఇప్పుడు ఎన్నో సంవత్సరం జరుగుతూ ఉందని, 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం జరుగుతూ ఉంది. మనం గుళ్ళు పెట్టి చాలా మందికి పోటీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు మన పంతులు గారు. గుడి మనం పెట్టిన 4 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో ఉన్నాం. మనం అయితే గుడి కేవలం మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరే ఎందరో విరాళాలు ఇచ్చారు. మిగతా ఎంత మేము సర్ది ఒక మంచి గుడి ఏర్పాటు చేసుకున్నాం. ఎట్లా ఉంది మీకు మీ దృష్టిలో గుడి? ఎట్లా ఉంది గుడి?